Hi everyone, once again welcome back to our class. Now we are going to discuss about the model paper, AP model paper, third section, section C, long answers, only for long answers. 3 long answers, very most important in IP, TS and AP. These 3 questions most important now and every year. ఇప్పుడు కానీ మనకి ఎప్పుడు కానీ ఈ 3 లాంగ్ ఆన్సర్స్ ఎప్పుడు ఇంపార్టెంటే. కంపల్సరీ ఈ 3 క్వశ్చన్స్ నుంచి 16 మార్క్స్ ఏపీ వాళ్ళకి వస్తాయి, 100% వస్తాయి. అదేవిధంగా టీఎస్ వాళ్ళకి 100% వస్తాయి. ఈ 3 లాంగ్ ఆన్సర్స్ పర్ఫెక్ట్ చదవండి అమ్మా, ఈజీగా మీరు 16 మార్కులు మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ లాంగ్ ఆన్సర్స్ ఏపీ మోడల్ పేపర్లో 3 లాంగ్ ఆన్సర్స్ ఇచ్చింది. ఇవే క్వశ్చన్స్ మనకి ఏపీ టీఎస్ వాళ్ళకి కూడా వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి. వెరీ ఎక్స్ప్లెనేషన్, వెరీ సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, కాన్సెప్ట్ ఓరియంటెడ్ చెప్తా. దానికి తోడుగా మీ కొద్దిగా మ్యాటరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రాస్తా. కొద్దిగా అవసరం అనుకుంటే మీరు ఎక్స్ట్రా రాయాలనుకుంటే మీ మెటీరియల్ చూసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సి 3 లాంగ్ ఆన్సర్స్లో ఫస్ట్ క్వశ్చన్ రాసిన ఇక్కడ ఏపీఆర్టీఎస్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇయర్ 16 మార్క్స్ గన్ షాట్, 100% మీకు 100% మీకు 16 మార్క్స్ వస్తాయి ఇందులో. ఓకే, 3 లాంగ్ ఆన్సర్స్ కంప్లీట్ కావండి మోడల్ పేపర్ ఎగ్జామినేషన్. ఓకే, నౌ ఫస్ట్ క్వశ్చన్ ఇయర్, క్వశ్చన్ నెంబర్ 3, సెక్షన్ సి, సెక్షన్ C, part C. Okay, develop the notion of work and kinetic energy and show that it leads to work energy theorem. First of all, statements రాయండి. What is the work? What is the kinetic energy? Define the work and define the kinetic energy. What is the work energy theorem? Okay, ఈ స్టేట్మెంట్ లైక్ 2 మార్క్స్ వస్తాయి మనకి. వాట్ ఈస్ ద వర్క్ స్టేట్మెంట్, వాట్ ఈస్ ద కినెటిక్ ఎనర్జీ స్టేట్మెంట్ 2 మార్క్స్, ఎక్స్ప్లెనేషన్ 6 మార్క్స్. అడిషనల్ ప్రాబ్లం ఉంటుంది దీనిపైన, అడిషనల్ ప్రాబ్లం ఇంకా రాయలే. ఈ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అడిషనల్ ప్రాబ్లం రాస్తా. గన్ ప్రాబ్లం ఇచ్చిండు, వెరీ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద వర్క్, నేను 2 స్టేట్మెంట్లు చెప్తా, అందులో మీ ఇష్టం ఉన్న స్టేట్మెంట్ చదువుకోండి. ఓకే, ఇఫ్ ఏ బాడీ ఈజ్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ బై ద application of the external force on it, then the work is said to be done. The work is said to be done. Once again, if a body is displaced from one place to another place by the application of the external force on the body, then the work is said to be done. This is a work statement. Leda or the product of component of force in direction of the displacement and the magnitude of displacement is called as here work. Once again, the product of component of force in direction of the force and magnitudes of the displacement. This is called as here work. Okay, statement first of all work statement రాయండి. ఓకే, తీసేస్తుంది దీన్ని అంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఈజ్ స్టేట్మెంట్. 2 స్టేట్మెంట్స్ రాస్తాం, మీకు నచ్చింది రాసుకోండి, మీకు ఎలా ఈజీ అయితే అది రాసేయండి. ఓకే, నౌ ఆన్సర్ ఇయర్, ఆన్సర్ వర్క్ స్టేట్మెంట్. ఓకే, ఇఫ్ ఏ బాడీ ఈజ్ displaced from one place to another place. Okay, by the application of external force on it, then the work is said to be done. Then the work is said to be done. Okay, done. This is a statement. This one here statement. Or ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే the product of component of force in direction of displacement and magnitudes of displacement is called as here
వర్క్. ఇక్కడ చూడండి నేను మీతో డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి రఫ్ చేసేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఇయర్ రఫ్ సర్ఫేస్, దిస్ వన్ ఇయర్ రఫ్ సర్ఫేస్. ఓకే, the body placed on the this body, mass of the body for example m, this body placed on the surface, this one applied force, this one here for example applied force, this one force f అనే ఫోర్స్ అనేది దేనిపైన ప్లేస్ ఉంది, this external force acting on the this body. Now this force dividing into two components, dividing into two components. Here this is the angle. Okay, here one is f cos theta, here another one is here f sin theta. Now this body moving along the x direction because of the component force component here f cos theta, f cos theta అంటే ఈ ఫోర్స్ వల్ల ఈ బాడీ ముందుకు కదులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసింది అనుకోండి. ఓకే, డిస్ప్లేస్ అయింది, ఏ డైరెక్షన్లో డిస్ప్లేస్ అయింది, డిస్ప్లేస్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఫ్రమ్ ఏ టు బి, ఈ బాడీ ఈ ఫోర్స్ వల్ల ఎక్కడికి ఎక్కడ వచ్చింది, ఏ టు బి. నో డిస్ప్లేస్మెంట్ ఇయర్ ఎస్. ఇక్కడ స్టేట్మెంట్ ఏంది, ద ప్రోడక్ట్ ఆఫ్ component of force in direction of displacement and magnitude of displacement is called as here work. is రాసుకోండి, ఇది సింపుల్గా ఈ డయాగ్రామ్ కూడా రాయండి, మీరు వేసుకుని రఫ్గా తర్వాత. ఓకే, స్టేట్మెంట్ ఆర్ here or okay, the product of okay, the product of component of force in direction of displacement, okay, displacement and magnitude of okay, magnitude of displacement is called, is known as, is here called work, is called here work. Now therefore that is work is equal to here component means here f cos theta into displacement here just to s, that is equal to f s cos theta, that is equal to here f dot s or f dot d. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ని d తో తీసుకున్నా లేదా డిస్ప్లేస్మెంట్ s or d. ఓకే, s or d, this is a, so work is equal to f cos into theta, that is equal to f s cos theta, that is equal to f dot displacement s. Now here three cases, case 1 theta is equal to 0, now cos theta is equal to work, here work is equal to f s maximum. Okay, maximum. Case 2 here, case 1, case 2 here theta is equal to for example 180 degrees, theta is equal to here 180 degrees. So here work is equal to minus fs, here negative symbol, work is negative, here work is here negative. Okay, that means displacement and force are both are in opposite direction, okay. Now that is equal to here maximum, this also here maximum. Next case 3, here case 3 theta is equal to 90 degrees, so 90 degrees nothing but ఇక్కడ ఏముందమ్మా, బాడీ ఇలా ఉంటే డైరెక్ట్ ఈ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఉందా, ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది, డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉంటే ఈ ఫోర్స్ వల్ల ఏమన్నా మూవ్ అవుతుందా, కదలతలేదు, కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది ఇక్కడ ఫోర్స్. సో ద యాంగిల్ బిట్వీన్ force and displacement to 90 degrees, then the work is 0, that means here minimum work. Okay, case 3 here theta is equal to 90 degrees, here work is equal to 0, that means here minimum work is here minimum. Okay, 3 cases ఉన్నాయి ఇక్కడ చూడండి, theta is equal to 0 maximum, theta is equal to 180 maximum, but negative symbol here. Force and displacement both are in opposite direction, here theta is equal to 90 degrees, so the work is here minimum. The 3 cases. Okay, in matter ikkadiki and same as రాసుకోండి. Now
The SI units of the work joule. The SI units of the work here joule. SI units of the work joule. Dimension formula ml square T inverse 2. ml square T inverse 2. ఓకే, ఈ రెండు కూడా రాసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, మళ్ళీ కామెంట్ రూపంలో పెట్టండి. ట్రై చేద్దాం. హియర్ వర్క్. నెక్స్ట్ వన్ SI units. SI units here joule. And dimensional formula here m l square ml square T inverse 2. T inverse 2. This is enough. Next, kinetic energy. Now heading here kinetic energy. Okay, kinetic energy statement. The energy passed by a body by virtue of its motion is called as a kinetic energy. Okay, ఒక వస్తువుకు తన గమనం వల్ల లభించే శక్తిని గతిశక్తి అంటాం. ఒక వస్తువుకు తన గమనం వల్ల లభించే శక్తిని ఏమంటాం? ఇక్కడ గతిశక్తి అంటాం. సో ద ఎనర్జీ పాసెస్డ్ బై ఏ బాడీ బై virtue of its motion is known as your work. Kinetic energy known as a kinetic. Okay, kinetic energy. So the kinetic energy, the body m, mass of the body m moving with velocity v, then the kinetic energy of that body here, that is okay, that is kinetic energy. Kinetic energy here Ke is equal to just of m v square okay. The mass of the body m moving with velocity v, then the kinetic energy of that body K is equal to of m v square. Now here SI units and dimensions same. Okay, here units, SI units, SI unit here joule, SI units here joule or Newton meter. Here dimensional formula same. Okay, dimensional m l square T in minus 2. Okay, this is a enough matter. దీనికి సరిపోద్ది. నెక్స్ట్ దీనికి ఇక్కడికి మనకి 2 మార్కులు. నెక్స్ట్ వర్క్ ఎనర్జీ థీరం. వర్క్ ఎనర్జీ థీరం. వాట్ ఈస్ ద వర్క్ ఎనర్జీ థీరం? ఇంకా వర్క్ ఎనర్జీ థీరం అంటే ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఆన్ ఏ బాడీ విచ్ ఈజ్ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ కినెటిక్ ఎనర్జీ. అంటే బలము వలన జరిగిన పని అనేది ఆ వస్తువు యొక్క గతిశక్తిలోని మార్పుకి సమానం. దీనినే పని శక్తి సిద్ధాంతం, దీన్నే వర్క్ ఎనర్జీ థీరం అంటున్నాం. ఓకే, నౌ నోట్ దిస్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ హెడ్డింగ్ వర్క్ ఎనర్జీ థీరం ఇన్ 1 dimension. వెరీ సింపుల్. వర్క్ ఎనర్జీ థీరం హెడ్డింగ్ హియర్. వర్క్ ఎనర్జీ థీరం హెడ్డింగ్ వర్క్ energy theorem. Okay, work energy theorem. Now the work done by the force, the work done by the external force or just force పెట్టండి. The work done by the force on a body is equal to, which is equal to here, is equal to change in kinetic energy of the body. Change in kinetic energy. Okay, change in kinetic energy of the body. This is a work energy, and this one here work energy. అంటే పని వలన జరిగిన బలం వలన జరిగిన పని అనేది దాని యొక్క వస్తువు యొక్క గతిశక్తిలో మార్పుకి సమానం. దీన్నే మనం పనిశక్తి సిద్ధాంతం. దీన్ని ఏమంటాం? ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఆన్ ఏ బాడీ ఇట్ ఈస్ ఈక్వల్ టు హియర్ చేంజ్ ఇన్ కినెటిక్ ఎనర్జీ. సో దిస్ ఈస్ నోన్ యాజ్ హియర్ వర్క్ ఎనర్జీ థీరం. నౌ ఓకే, ఇక్కడ వరకు ఎనఫ్. నౌ డెరివేషన్స్ హియర్ చేంజ్ ఇన్ కినెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్. చేంజ్ ఇన్ కినెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్. నౌ నోట్ దిస్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. హియర్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ డెరివేషన్. ఇక్కడ చూడండి, లెట్ ఏ బాడీ ఆఫ్ మాస్ ఇక్కడ చూడండి, సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దిస్ ఈజ్ ద సర్ఫేస్, దిస్ వన్ ఇయర్ సర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఇయర్ సర్ఫేస్,
this one here, mass of the body, mass of the body. The external force acting on this body, external force acting on this body moving with uniform acceleration, this body moving with here uniform acceleration, with starting here initial velocity u, starting here its initial velocity u, moving with uniform velocity a, acquires final velocity here, acquires final velocity v, final velocity here v. Okay, after traveling through a displacement, after traveling through a displacement s, displacement here yes. Okay, this is the enough matter, this one here enough matter. So final velocity v, initial velocity u, external force f, displacement s, and uniform acceleration a, mass of the block here m. This is the information of the just work energy theorem. Okay, now let a body of mass m, okay, is traveling, the body is traveling with uniform acceleration, uniform, okay, acceleration a, uniform acceleration a, and let u be, yeah, let u be its initial velocity, its initial velocity, and it acquires here, and it's acquire final velocity here, final velocity v, final velocity e, after throw a, after traveling through a here, after traveling through a, displacement, after traveling through a displacement, this is a s. Okay, displacement here yes, displacement yes. Okay, now the third equation of the motion, according to third equation of the kinetic, third equation of motion here, this one enough, according to here, according to third equation of motion, equation of here motion, according to third equation of motion, we can write here, we can write ikkada రాయండి కంటిన్యూషన్, వెరీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్, యాజ్ ఇట్ ఇస్ రాయండి సరిపోద్ది మనకి ఎనఫ్. ఓకే, వన్స్ అగైన్ let a body of mass m, okay, is traveling with uniform acceleration a. Okay, let u be its initial velocity, and it acquires final velocity v after traveling through a displacement here yes. Okay, according to third equation of motion, we can write here v square minus, that means v square minus u square is equal to 2as. This is the third equation of the motion. Now note this one first of all, వెరీ డెడ్ ఈజీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది, తీసేస్తున్నా మొత్తం. నౌ v square minus u square is equal to 2as, the multiplying on both sides with here m by 2, after we will get here రాసిన కదా, here v square minus u square is equal to 2as, v square minus 2 u square is equal to 2as. Now multiplying okay, multiplying on both sides by m by 2 is ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ ఈక్వేషన్ ఏం చేస్తున్నాం, ఎబో ఈక్వేషన్ multiplying on both sides by m by 2 is now above equation here simplifies m by 2 into v square minus u square is equal to m by 2 into here 2as here 2 get cancel. Okay, 2 get cancel, simplifies inside multiplication here of m v square minus of m u square. Okay, remaining terms here m as from
here Newton's from Newton's seconds law of motion. Here seconds law, here F is equal to ma, F is equal to here ma. Okay, according to Newton's seconds law, F is equal to ma. Now this one here substituting simplifies of mv square minus mv square minus of m u square is equal to, this is equal to just f, that is equal to just here f, sorry, f into yes, f into, but work is equal to here, but work is equal to here work, therefore work is equal to f dot s, fs. Okay, now simplifies 1 by 2 m v square minus 1 by 2 m u square is equal to, this is equal to here just to w, this is equal to here w. Okay, this is a work energy theorem, this is one here work energy theorem. This equation in this equation left terms, here left terms, this one change in kinetic energy, this one here change in kinetic energy. That means here change in kinetic energy is equal to here work done, change in kinetic energy is equal to work done. Here k means k I f minus k e I. Okay, this change in kinetic energy is equal to here just k, change in kinetic energy is equal to just k. So work done is equal to, work done by the force is equal to change in kinetic energy. This is a work energy theorem, this one here work energy theorem. Here left two terms, here left two terms, first term indicates, represents the final kinetic energy of the body. Second first term here indicates or represents initial kinetic energy of the body. So this one here change in kinetic energy, this one here change in kinetic energy is equal to work done by the force, is equal to here work done by the force. This is a work energy theorem. So here finally work energy theorem, work is equal to here k e f minus here k e I. Here k e f is equal to of mv square, k e I is equal to here 1 by 2 m u square. This is a work energy theorem. This one indicates, this holds good in case of the body which is body traveling along the one dimension, that means x-axis, only for this applicable to one dimension. In 3 dimensions appudu the body moving in the space, now then the apply to the vectors product, అప్పుడు ఏం చేయాలి మనము 1 డైమెన్షన్లో తీసుకున్న మాత్రమే ఇది అప్లికేషన్ అవుతుంది. 3 డైమెన్షన్ తీసుకున్నట్టయితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ స్పేస్లో వస్తుంది XYZ, అప్పుడు మనము వెక్టార్ని అప్లికేషన్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు మనకి ఎనఫ్ మ్యాటర్. సో ఫైనల్లీ work done by the force is equal to change in kinetic energy. This is equal to here finally W is equal to KEF minus KEI. Here initial kinetic energy, final energy. This one is change in kinetic energy, that is equal to work done. This is a work energy theorem. Next one ప్రాబ్లం పెద్ద ఉంటుంది కాబట్టి క్వశ్చన్ రాస్తే టైం పడుతుంది మనకి. ఓకే, ఇలా దీని అడిషనల్ ప్రాబ్లం ఉంది. ఆ అడిషనల్ ప్రాబ్లం మనము ఈ క్వశ్చన్ రాయడం వల్ల టైం పడుతుంది కాబట్టి ఆన్ చేసి రాసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ దిస్ వన్. ప్రాబ్లం దిస్ వన్ 2 మార్క్స్. ఈ ప్రాబ్లంకి మనకి 2 మార్క్స్ వస్తాయి, చాలా జాగ్రత్త చేయండి. ఏ మిస్టేక్ వేసినా కానీ మనకి మార్క్స్ 2 మార్కులు పోతాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ హియర్, ఏ మిషన్ గన్ ఫైర్ 360 bullets. The number of bullets here 360 bullets. Okay, per minute, here time here per minute, here t is equal to 1 minute, that is equal to 60 seconds per minute, and each bullet travels with a velocity 600 meter per second. 600 meter per second, this is the velocity. The velocity of the each bullet is equal to traveling with the velocity 600 meter per second. And if the mass of each bullet here 5 grams, this one here mass of each bullet is equal to 5 grams. Find the power of machine gun. Once again, a machine gun fires 360 bullets per minute and each bullet travels with a velocity 600 meter per second. If the mass of the each bullet is here
5 grams, find the power of machine gun. Very simple. దీనికి ఫార్ములా రాసినట్టయితే మనకి ఓకే 1 మార్క్ వస్తుంది, ఫార్ములాకి 1 మార్క్ వస్తుంది. ఫస్ట్ గివెన్ డాటా ఇయర్, గివెన్ డాటా, number of bullets here, number of bullets, okay, bullets here n is equal to 360, number of bullets here 360. Next, velocity of bullet, velocity of each bullet, okay, v is equal to 600 meter per second, okay. Next, the mass of the each bullet, mass of each bullet, okay, mass of m is equal to 5 grams, m is equal to here 5 grams, 5 grams nothing but 5 into 10 power minus 3 kg, minus 3 here kg, this one grams converting into kg. Next, in terms time here, time t is equal to 1 minute, that is equal to 60 seconds, that is equal to here 60 seconds, okay, 60 seconds. This is the information of the given problem. Now here power is equal to n into 1 by 2 mv square according to work energy theorem, so power is equal to n into of mv square. Now this values here substituting n is equal to 360, m is equal to 5 into 10 power minus 3 and v is equal to 600 meter per second. So simplies, very simple, power is equal to here n 360, n is equal to 360 of into m is equal to 5 into 10 power minus 3, 5 into 10 power minus 3 into, okay, here v values here 600, okay, v values here 600 square by t, here by t, sorry, power is equal to work by time, ఇక్కడ ఏంటంటే power is equal to here formula, power is equal to work by time, okay. Here power, work nothing but according to the work converting into the change in kinetic energy of the body, so the work is equal to change kinetic energy of the bullet. Now by 60, okay, t is equal to here 60. Now 0 0 get cancel, 6 1 ja 6, okay, 6 6 ja 36. Now here p is equal to power of bullet, p is equal to remaining terms 3 into 6 into 2, so 2 1 ja 2 3 ja 2 1 ja 2 3 ja. Now remaining terms 3 into 5 into 10 power minus 3 into 600 whole square. Now here 3 into 5 into 10 power minus 3 into here 600 square, so 6 6 ja 36, 6 6 ja 36, okay, into 00, so 10 power 4. Note this one first of all, అక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ ఇబ్బంది అవుతుంది, ఓకే, ఇక్కడ రాస్తా, పైన రాస్తా. Note this one first of all, here power is equal to 3 5 ja 15, okay, here power is equal to 15 into, okay, 36, here 36, any terms cancel terms here 36, here this one plus minus 3 plus 4, so remaining here just 10, okay. Now this one multiply, okay, చేస్తే ఎంత వస్తుంది మనకి, ఇందులో ఎంత వస్తుంది 36 5 ja 180, okay. So finally this calculating 5.4 kilowatt per hour, ఇక్కడ ఏం లేదు, దీన్ని చేసినట్టయితే సింప్లిఫికేషన్ చేసినట్టయితే డైరెక్ట్ కొద్దిగా వస్తుంది, ఆ ఆన్సర్ డైరెక్ట్ చేసేస్తుంది, ఎందుకంటే మనకి టైం ఇంకా మీకు చెప్పే క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ చేసేస్తుంది, ఓకే. ఆన్సర్ ఇయర్ 5. ఇయర్ ఇక్కడే ఇంత వస్తుంది, వాట్లో వస్తుంది, ఎంత వస్తుందమ్మా, ఇది క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 5400 watts,
400 watts, this calculation. Next, this one converting into kilowatt. Kilowatt here, K is equal just to 1000. K is equal to 1000. So the power is equal to here 5.4 kilowatt. This is the answer. This one here answer. Okay, note this one first of all. Next question, second question. Okay, simple pendulum. Second question here, simple pendulum. Note this one first of all. Here question number 20 question. Long answer was 20 question. ఇక్కడ రాసిన చూడండి. Show that the motion of a simple pendulum. Show that the motion of a simple pendulum is simple harmonic and hence derive an equation from its time period. Derive from equation from its time period, capital T. Okay. What is seconds pendulum? What is seconds pendulum? What is seconds pendulum? This one here 1 mark. This one here 1 mark statement. The mark మనకి ఎంత వస్తుంది? మనకి 1 mark వస్తుందమ్మా. దీనికి మిస్ అయితే 1 mark గోవిందా. Okay. First of all, once again, show that the motion of a simple pendulum is simple harmonic motion. Okay, simple harmonic and hence derive an equation for its time period. What is seconds pendulum? Very simple explanation ఇస్తాం. చాలా సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తా కానీ మ్యాటర్ కొద్దిగా తక్కువ రాస్తాం. చూడండి, లాంగ్ ఆన్సర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. టీఎస్ అండ్ ఏపీ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. 8 మార్కులు. ఓకే, డయాగ్రామ్ రాస్తే 1 మార్క్ వస్తుంది. ఫ్రమ్ డయాగ్రామ్ అకార్డింగ్ టు స్కీమా వాల్యుయేషన్ డయాగ్రామ్ 1 మార్క్. హియర్ వాట్ ఈస్ సెకండ్స్ పెండులం 1 మార్క్. సింపుల్. వాట్ ఈస్ సెకండ్స్ పెండులం మీన్స్ హియర్ the pendulum whose time period is 2 seconds is called as here seconds pendulum. The length of the seconds pendulum here 1 meter or 100 centimeters. 100 centimeters. Okay, రాద్దాం కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్ క్వశ్చన్ నెంబర్ 20. ఓకే, 8 మార్క్స్. గన్ షాట్గా వస్తే మార్క్స్ 8 మార్కులే. ఫస్ట్ స్టేట్మెంట్ రాయండి. What is the simple pendulum? First of all, what is the simple pendulum? Nothing but here the spherical bob which is suspended by a thin and inextensible and massless thread is called as here simple pendulum. Is called as here simple pendulum. First of all, see here, this is a rigid support. This one here rigid support, RS rigid support. Okay, rigid support. Here this one here just to length of this one bob. This one here bob. Okay, this is a bob. One side is tie ikkada fixed and another end here attached to the bob. The mass of the bob m. For example, mass of the bob here, for example, m. This is the center of the gravity of bob. Dot means here center of gravity of the bob. Now length of the pendulum. Length of the pendulum means this is a point of suspension. This one here point of suspension. The distance between point of suspension to center of gravity of the bob is called as a length of the pendulum. Okay, simple pendulum statement. Okay, the spherical bob which is suspended by the rigid support by thin and inextensible massless thread is called as a simple pendulum. Is called a simple pendulum. ఇదంతా మీరు రాసుకుంటే అవసరం పట్టే. Now this bob is here initially at rest position, still rest. Now this bob is pull and lose it or push and lose it. Then this bob oscillate about it to its mean position to and fro. ఇక్కడ దీన్ని ఇలా లాగి వదిలినట్టయితే ఏం చేస్తుంటే నిలువుతలంలో ఆసిలేషన్ చేస్తుంది. టు మేక్స్ ఈ ఆసిలేషన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఆ ఇక్కడికి వచ్చేసింది. ఓకే, ది బాబ్ ఈజ్ హియర్, దిస్ ఇస్ అ బాబ్. ఓకే, అండ్ ఏ డైరెక్షన్లో కూడా వస్తుంది ఒక 1 చేస్తాను. సో దిస్ వన్ మెయిన్ పొజిషన్ ఎంజీ. ఓకే, దిస్ ఇస్ అ యాంగిల్. సో ది బాబ్, ద లెంత్ ఆఫ్ ద బాబ్ మేకింగ్ an angle theta at point of suspension with vertical line. Here theta, this is a angular displacement. This is one here angular displacement. Now for example the bob at point P, for example the bob at point P at any time, the bob at point P at any time. Now two forces acting on the bob at point P.
ఎట్ పాయింట్ పి. దీనిపైన 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. వన్ ఈజ్ హియర్ mg. సో ది mg, అనదర్ వన్ ఈజ్ హియర్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. దిస్ ఇస్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. దిస్ వన్ హియర్ mg, weight of the bob. These 2 forces are acting on the bob at point p. Now the mg dividing into 2 mutual perpendicular components. This mg, weight of the body or weight of the bob, dividing into 2 mutual perpendicular components. Okay, here one is mg sin theta, another one is here mg cos theta. Here this is a dividing into 2 mutual perpendicular components. Here this is a one, this one here angle. Okay, mg cos theta, another one here mg sin theta. Okay, now mg is cos theta balanced by the tension in the string. mg cos theta balanced by the tension in the string. Okay, the tension acting towards point of suspension. The tension in the string acting towards point of suspension. అంటే ఈ తీగలో ఉన్న తన్యత ఎటువైపు పనిచేస్తుంది? ఏ బిందువు వద్దనే ఏదైనా నుండి మనం వేలాడదీసినామో ఆ పాయింట్ ఆ బిందువు వైపు మాత్రమే పనిచేస్తుంది. ఓకే, ఇది mg cos theta opposite direction. So both are in opposite direction. So these 2 forces are equal. So balanced. So the tension in the string balanced by the mg cos theta. Ikkada one point. Next one, the mg sin theta will be try to get its mean position to the bob. The mg cos theta will try to get its mean position. This force mg sin theta force is called here restoring force. mg sin theta called here restoring force. సో ఈ రిస్టోరింగ్ ఫోర్స్ వల్ల ఈ బాబు అనేది మళ్ళీ మాధ్యమిక స్థానం వరకు వస్తుంది, మీన్ పొజిషన్ వరకు వస్తుంది. దీనివల్ల బికాస్ ఆఫ్ ద mg sin theta. సో ద రిస్టోరింగ్ ఫోర్స్, సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద రిస్టోరింగ్ ఫోర్స్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ x డిస్ప్లేస్మెంట్. ఓకే, నౌ హియర్ వెరీ సింపుల్ కొన్ని సెంటెన్స్ రాస్తా చూడండి. ఇక్కడనే రాస్తా, సెకండ్స్ పెండులం కూడా ఇక్కడనే రాసేస్తున్నా. సెకండ్స్ పెండులం మీన్స్ వాట్ ఈస్ ద సెకండ్స్ పెండులం? The pendulum whose time period is 2 seconds is called as here seconds pendulum. Okay, seconds pendulum statement. Pendulum 1 mark, diagram 1 mark amma, దీనికి 1 mark. Okay, 1 mark. Pendulum whose time period is 2 seconds. 2 seconds is called here seconds pendulum. So seconds pendulum time period enta manaki 2 seconds. Okay, this is a 2 seconds. The length of the seconds pendulum 1 meter. Length of the seconds pendulum enta length L is equal to here 1 meter, that is equal to 100 centimeters. Okay, leave it. డయాగ్రామ్ 1 మార్క్ వస్తుంది. ఇక్కడనే ఈ స్టేట్మెంట్కి ఇక్కడ మనకి 2 మార్కులు వచ్చేసినాయి. ఓకేనా, నువ్వు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం పడుతుంది. సరే, ఓకే. వాట్ ఈస్ ద సింపుల్ పెండులం? ద స్పెరికల్ బాబ్ ఈజ్ విచ్ ఈజ్ సస్పెండెడ్ బై ద రాసన్లా ఆన్సర్. ఓకే, స్పెరికల్ బాబ్ విచ్ ఈజ్ suspended by a thin comma inextensible and massless thread. Okay, massless thread is called as a simple pendulum. Simple pendulum. Okay, simple pendulum. Next, length of the pendulum means the distance between point of suspension to center of the gravity of mass. Here next ఒక పాయింట్ రాసుకోండి ఇక్కడనే. నెక్స్ట్ పాయింట్, దిస్ పాయింట్ on. నెక్స్ట్ పాయింట్, the distance between point of suspension to the center of gravity of bob.
okay, bob is called length of the pendulum, okay, length of the pendulum, okay. Now here length of the pendulum, ఇక్కడ ఏంటంటే the bob displaced some an angle theta from this vertical, okay. Note this one first of all, length of the pendulum ఇక్కడ అయిపోయిందా. నెక్స్ట్ వన్, this angle is a angular displacement. Note this one first of all, okay. enough matter, ఇంకా అవసరం అనుకుంటే మ్యాటర్ బాగానే ఉంటుంది కానీ అవసరం లేదు. The weight of the body mg at p point dividing to two mutual perpendicular components here, one is here mg cos theta balanced by the tension in the string. Now here second point, tension is equal to here mg cos theta, tension is equal to here mg cos theta. Here tension in the string balanced by the mg cos theta, ఇక్కడ ఓవర్ ఆఫ్. నెక్స్ట్ the restoring force is equal to, now restoring force here F is equal to this one here, restoring force minus mg sin theta, the restoring force produced the restoring torque, so restoring torque is equal to, now ఇక్కడ ఏంటంటే రిస్టోరింగ్ ఫోర్స్ దేన్ని ప్రొడ్యూస్ చేస్తుందమ్మా, రిస్టోరింగ్ టార్క్. నౌ రిస్టోరింగ్ ఫోర్స్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు a restoring force okay into perpendicular distance, perpendicular distance, yeah, perpendicular distance with length of the pendulum, this is one restoring force, so both are in perpendicular diagonal, so 90 degrees, both are in perpendicular, so 90 degrees. So restoring torque tau from is equal to here F into here L nothing but length of the pendulum, so here F is equal to minus mg sin theta, so simplies restoring torque is equal to here minus mg L sin theta, now theta is very small, where theta is very small, చాలా స్వల్పమైనప్పుడు here sin theta, okay, sin theta is equal to just theta. Now restoring torque tau from is equal to minus mgl theta, this is the equation 1, this one here equation 1, okay. Note this one as it is రాసుకొని సరిపోద్ది మనకి, this is a tau from. So the deflection torque is equal to I alpha, the deflection, now here deflection torque tau is equal to here I alpha, this is the equation 2, this one here equation 2. So in equilibrium the restoring torque is equal to deflection torque. In equilibrium అంటే ఇక్కడ P అనే బిందు దగ్గర మధ్య సమతాస్థితిలో ఉన్నట్టయితే ఆ రిస్టోరింగ్ టార్క్ దేనికంటే ఇక్కడ డిఫ్లెక్షన్ టార్క్కి ఈక్వల్గా ఉంటుంది. నౌ నోట్ దిస్ వన్, సేమ్ రాయండి సరిపోతుంది మనకి. here in equilibrium condition, okay. Now in equilibrium okay, equation here 1 is equal to equation 2, equation 1 is equal to here equation 2. So equation 1 equation 2 ఎంత ఉంది మనకి ఇక్కడ I alpha, that means here tau is equal to here tau is equal to tau prime in equilibrium condition. Now I alpha is equal to here minus mg L theta, here I is equal to moment of inertia is equal to here m L square, moment of inertia is equal to here m L square. Now
here alpha is equal to minus mg L theta by L alpha. So alpha is equal to minus mg L theta by I is equal to moment of inertia ml square, ml square. Now here mm cancel, t L square once get cancelled, simplifies here, that is equal to minus g theta by L, g theta by here. This is the equation 1, this one is equation 1, this one equation, okay, sorry, this is the equation A. For example, this one equation A. Here G and L are constants. Here G and L are constant. That means here alpha directly proportional to alpha nothing but to angular acceleration. This one angular acceleration directly proportional to minus angular displacement. So this is a simple harmonic motion. The simple pendulum making in simple harmonic motion. ఇక్కడ ఏంటంటే G by L, these are here constants. Length of the pendulum and acceleration due to gravity are constants. So angular acceleration is directly proportional to angular displacement. So these two are both are in opposite direction. The negative symbol indicates angular acceleration and angular displacement both are in opposite direction. So this is a simple pendulum making in simple harmonic motion, executing simple harmonic motion. Now this one here equation A. Next one, the time period of the simple pendulum. Time period of the simple pendulum, very simple. Okay, here time period of the simple pendulum. Time period of the simple pendulum here. This is the equation. Alpha is equal to here. Alpha is equal to minus g theta by L. G theta by L. Okay, this is the equation here. Now alpha is equal to minus omega square theta. This is the equation B. This is equation B. Okay, this is a simple harmonic motion equation. Alpha is equal to minus omega square theta. Here simple pendulum alpha is equal to minus g theta by L. So equation A and B. A and B. So that means here from B is equal to here A. B is equal to A. So here B means minus omega square theta is equal to A means here minus g theta by L. Okay, here minus cancel, theta get cancelled. So simplifies omega square is equal to g by L. G by L. So simplifies omega is equal to under root of here g by L. G by L. So omega nothing but here angular frequency nothing but to 2 phi by t, the time period. So simplifies, okay, notice one తీసేస్తున్నా దీన్ని. Now this one time period of the simple pendulum, omega is equal to here under root here g by L. So omega is equal to simplifies omega is equal to 2 phi by t. Okay, now 2 phi by t. T means time period of the simple pendulum is equal to under root here g by L. So time period is equal to 2 phi under root of g by L. This is the time period of the simple pendulum. So therefore time period of simple pendulum is t is equal to 2 phi under root of here g by L. This is the answer. ఇక్కడ వరకు రాస్తే మనకి 8 మార్క్స్. సో వన్స్ అగైన్ సెకండ్స్ పెండులం, ఎందుకంటే 1 మార్క్ మిస్ అయితే పిల్లలు స్టేట్మెంట్ రాయరు. సెకండ్స్ పెండులం మీన్స్ the pendulum whose time period is 2 seconds is called as seconds pendulum. The length of the seconds pendulum L is equal to 100 centimeters or 1 meter. This is the enough matter. Next question, the law of conservation of energy and in case of freely falling